హాయ్ ఫ్రెండ్స్ అందరం కలిసి అట్లాంటిస్ ఫైనల్లీ వీళ్ళందరూ పట్టుకొని పోతున్నా. ఎట్లా జరుగుతుందో తెలియదు, కాకపోతే పోయిన తర్వాత తెలుస్తుంది ఏ రకంగా ఎంజాయ్ చేస్తామో. సో ఈ వీడియోని పైసలా అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ లాగింగ్ చేయాలి. కదా ఊరుకున్నది ఇక్కడ కారణం ఏంటున్నదా లోపది కదా సో టైం ఫర్ ఆల్రెడీ దగ్గరికి వచ్చినాం. సో ఇంకొంచెం క్షణాలలో పోతాం. పోయిన తర్వాత ఇంకా మంచి ఎంజాయ్ చేస్తామని అనుకుంటున్నాం. సో ప్లీజ్ మర్చిపోకూడదు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ కామెంట్. ఓకే, పోయిన తర్వాత ఇంకా చూపిస్తాం కదా. ఈడు ఒదిగాడు అంతే మాట్లాడరా నీకు ఎందుకు ఎడిటింగ్ లో పోయేది ఇప్పుడు కెమెరా శశి నువ్వు ఇండ్లు కడిగి వచ్చినావా? మా ఫ్రెండ్ అంజయ్ అనేటోడు ఇండియాలో ఒకటి చైనీస్ ఫాస్ట్ ఫుడ్ ఓపెన్ చేసి మీరు అందరు కలిసి ఆడిపోయి ఫాస్ట్ ఫుడ్ టేస్ట్ చేసి అది ఎలా ఉందో మాకు చెప్పండి. మేము ఇక్కడ నుంచి రావాలని మీకు చాలా కోరిక ఉన్నది కానీ రాలేకపోతున్నాం అండి. ప్లీజ్ అండి మంచిది చెప్పరా. చెప్పురా నువ్వు. హలో గైస్, ఈరోజు మొత్తం మీద అయితే అట్లాంటిక్స్ టూర్ కంప్లీట్ చేసుకున్నాం. ఐ హోప్ మా వాళ్ళు ఎంజాయ్ చేసారు అనుకుంటున్నా. కొందరైతే బయట ఎక్కడ కూర్చున్నారు. సో ఉన్నారు ఇప్పుడు మనతో సంతోష్, నరేష్ అండ్ శశినుల్ అన్న బేసిక్గా గణేష్. సో సంతో ఎట్లా అనిపించింది నీకు అట్లాంటిక్స్లో? ఏమనిపించింది? నేనైతే ఆల్రెడీ 2 times వచ్చిన తెలుసు, ఇక్కడ ఆల్రెడీ మస్తు ఎంజాయ్ చేసిన. Actually, I am the guide of this all students. Not for me. చెప్పాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం జరిగిందని అంటే అందరిని తీసుకొచ్చిన తర్వాత ఇలా ఈ కోచ్లతో మనతో కానీ నేను నరేష్ ఎస్కేప్ అయిపోయినాం టీంలో కొద్ది. ఇక మిగతా మొత్తం టీం లీడ్ చేసి మాట్లాడవాలని తప్పించుకుంటాం. సో ఒకసారి పైకి చూడండి ఫ్రెండ్స్, అట్లాంటిక్స్ హోటల్ ముందర కూర్చున్నాం. జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మిగతా వాళ్ళు ఉన్నారు కదా కొంచెం వేడి మీద సిటీలో కూర్చొని అట్లా చూడు రియో హోటల్ బయట ఇట్లా కూర్చున్నారు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ కథ. మూడు కోతులు. ఇప్పుడు నేను అందరి 1 by 1 అందరిని అడుగుతా ఎట్లా జరిగింది ఏం కథ మరి వాళ్ళ పరిస్థితి ఏందని. చూసారు కదా హోటల్ అయితే. చూడుర్రి శశి అన్న గణేష్ అంట వీళ్ళకి ఇది తెలిసే నీకు మాస్క్ పెట్టుకున్నాడు అయితే వీడు అది అంతే అది క్యాంటీన్ వేసి పెట్టుర్రి. ఇంకో కొందరు అయితే ఇక్కడ కూర్చున్నారు.
ఏ హాయ్ చెప్పురా. చూడు ఇలా ముఖాలు చూడు ఒక్కొక్కడి. పొద్దుందాకా ఎంజాయ్ చేసి ఇక్కడ ఉన్నది వరల్డ్ లార్జెస్ట్ వాటర్ పార్క్ ఇన్ దుబాయ్. ఇగో ఫ్రెండ్స్ ఒక విషయం చెప్పన్నా, వీడు ఇలా షార్ట్ వేసుకున్నాడు. ఇలా షార్ట్ వేసుకుంటే ఆ షార్ట్ కూడా చినిపోయి అక్కడ రైట్లు చేసిండు, వెనుక మొత్తం చినిపోయింది. ఓదియన్ పరిస్థితి చూడుర్రి. లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ అండి మేము ఇక్కడికి వచ్చామండి. నేను మీ మధు డార్లింగ్ అండి. ఓకే చికెన్ మంచి రేపే మనకి. ఇక్కడ మేము సో బీచ్ వచ్చామండి. వీళ్ళందరూ టైట్ అయ్యి ఫ్రెండ్స్. ఇప్పుడు మేము అందరం ఊబర్ బుక్ చేసుకున్నాం, ఊబర్ కోసం వెయిటింగ్. సో ఇప్పుడు నైట్లో కనిపిస్తుంది ఆ సైడ్ మొత్తం అరేబియన్ మహాసముద్రం. ఓకే అండ్ యా అందరు ఎట్లా కూర్చొని ఎట్లా ఫొటోస్ అండ్ ఎండ్ ఆఫ్ చెప్పు. Fully tired, ending the day.